నంద్యాల పీఎంజే గోల్డ్ మాల్లో బంగారం విషయంలో మేనేజర్ దీపక్ అవకతవకలకు పాల్పడినట్లు యాజమాన్యం ఆరోపిస్తోంది. 3 రోజులుగా మేనేజర్ దీపక్ను యాజమాన్యం నిర్బంధించిందని దీపక్ తండ్రి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగాలేదంటున్నా ఇంటికి పంపడం లేదంటూ దుకాణం ఎదుట తల్లిదండ్రులు బైఠాయించి నిరసన తెలిపారు. పీఎంజేలో మేనేజర్ పనిచేస్తున్నాడు. 3 డేస్ నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళని నిర్బంధించారు. 3 డేస్ అసలు బయటికి రాకుండా చాలా అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధిరాజుని కూడా వాళ్ళు కొట్టడం చేశారు. వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి కారణం ఎందుకు నిర్బంధించారు? కారణం అంటే మామూలుగా కస్టమర్స్తో లింకప్ ఉంటుంది కదా, ఏదైనా రికవరీ చేసుకోవడం కోసము ఇంకా టైం ఇవ్వకుండా మొత్తం అమౌంట్ అంతా మొత్తం కట్టండి అని మాకు ఫోన్ చేస్తున్నారు. ఎంత అమౌంట్ అని ఉంటుంది కాదు, విలేజ్ వాళ్ళకి ఇచ్చేసి చేస్తుంటారు. మీ అబ్బాయి పేరు సిద్ధిరాజ్. ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మాకు. పేరెంట్స్ మాకు ఇంటిమేషన్ లేదు ఇట్లా చేస్తున్నారని. మార్నింగ్ వచ్చేసి షట్టర్ షాప్ అందరినీ లోపలికి వచ్చిన తర్వాత షట్టర్ క్లోజ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా హరాస్ చేస్తున్నారు. కనీసం టైం కూడా ఇవ్వలేదు సార్. టైం కూడా 3 డేస్ అయింది సార్. 3 డేస్ నుంచి చేస్తున్నారు. ఇంటికి కూడా పంపించడం కదా, ఇంటికి పంపలేదు. ఏం సార్ హెల్త్ ఇష్యూ ఉంది మా అబ్బాయికి. సిద్ధిరాజ్ ఇంటికి హెల్త్ ఇష్యూ ఉంది. ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు అడిగేయమంటున్నారు. అడిగితే ఏం అసలు అలో చేయట్లేదు మనం. యాజ్ ఏ పేరెంట్గా సిద్ధిరాజ్ ఫాదర్ ఏంటంటే తర్వాత మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్తున్నారు. ఇంత అమౌంట్ పోయిందంటున్నారు. అమౌంట్ పోవడం అంటే ఏం లేదు సార్. పోవడం అంటే ఏం లేదు. కస్టమర్స్ దగ్గర నుంచి ఆ అమౌంట్ వాళ్ళు కస్టమర్స్కు స్టాఫ్కు ఉంటుంది, వాళ్ళు లింక్ ఉంటుంది. వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మామూలుగా. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసి మా మొత్తం ఇచ్చేయమంటే ఎట్లా